ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 20వ శ్లోకము మరియు దాని వివరణ. కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం ఉదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారాశిరయా. దీని తాత్పర్యమేమనగా, అమ్మా, నీ దివ్యాంగాల నుండి బహిర్గతమవుతున్న అమృత రసరూప కిరణ జలాన్ని వెదజల్లుతున్న నిన్ను హృదయంలో ధ్యానించగలవాడు, నీ చంద్రకాంత శిలామూర్తిని ఓలే మనస ధ్యానించగలవాడు, గరుత్మంతుని సర్పాల దర్పాన్ని అణిచివేసి నిజామృత ధారలచే దృష్టి మాత్రం చేత జ్వర సంతప్తులకి సుఖాన్ని చేకూర్చుతాడట. దీని వివరణ ఏమనగా, చంద్రుని కిరణాలు లోకమంతటా విస్తరించి అమృతరసం వంటి శాంతిని ప్రసరిస్తాయి. ఆ కాంతి మన హృదయంలోని వేడి, దాహం, అలసటలను తొలగించి సుఖాన్ని ఇస్తుంది. గడ్డకట్టిన మంచు శిలల వంటి కఠినమైన మనసు కూడా ఆ సౌమ్యకాంతి తాకిడితో కరుగుతుంది. చుట్టూ వ్యాపించే చీకటిని తొలగించి ఆ కాంతి అందరికీ శాంతి, ఆనందం, చల్లదనాన్ని పంచుతుంది. చంద్రకాంతి కేవలం ప్రకృతిని మాత్రమే కాకుండా మనసును కూడా శాంతపరిచి బాధలను తగ్గిస్తుంది. ఈ విధంగా చంద్రుని కాంతి జీవులకు శాంతి, సుఖం, ఆశ్రయాన్ని కలిగించే దివ్యమైన అమృతధార లాంటిది. ఈ శ్లోకం నేటి తరానికి అందించే సందేశం ఎంతో లోతైనది. చంద్రుని కాంతి ఎండలో అలసిపోయిన భూమికి చల్లదనాన్ని ఇస్తుంది. మనము జీవితంలో ఒత్తిడులు, ఆందోళనలు, కోపము, నిరాశలను తగ్గించుకోవడానికి శాంతి, సహనం, సమతుల్యతలను పెంచుకోవాలి. మన మాటలు, మన ప్రవర్తన ఇతరులకి చల్లని చంద్రకాంతిలా అనిపించేలా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా చుట్టూ ఉన్నవారికి సాంత్వన, సుఖం, సంతోషం పంచేలా జీవిస్తే అది నిజమైన ధర్మం. చంద్రుడు ఎలా నిరంతరం ప్రకాశించి ప్రపంచానికి శాంతిని ఇస్తాడో అలాగే మనము మన స్వభావము, సద్గుణాలతో సమాజానికి వెలుగుని, ఆనందాన్ని అందివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.